హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 20 విడత విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ 3 పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జూలై నెలలోనే ఈ 20 విడత 2000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఏ తేదీన విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం 19 విడతలు వచ్చాయి. రైతులందరూ 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20 విడత ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దాదాపు 4 నెలలు అయింది. కాబట్టి 20 విడత ఈ జూలైలోనే, అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2000 రూపాయల చొప్పున 3 విడతలుగా 6000 రూపాయలు అందిస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు 20 విడతగా 2000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదా పొందడానికి మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే, మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చేయాలి. మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండో పని వచ్చేసి ఈకేవీసీ, అంటే మీ మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానించాలి. మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు. ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి. డబ్బులు వచ్చాయో లేదో ఎలా తనిఖీ చేయాలంటే, రైతులు ప్రధానమంత్రి కిసాన్ పోర్టల్లోని లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించుకొని వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు. సో అదేవిధంగా ఈ జూలై 18వ తేదీన పీఎం కిసాన్ 20 విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ వచ్చింది. అంటే జూలై 20 తేదీన పీఎం మోడీ గారు బీహార్కి వెళ్తున్నట్టు, అందుకని 2 రోజుల ముందుగానే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే విడుదల చేశారు. సో మనకు ఖచ్చితంగా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మ్యాక్సిమం మనకు ఈ జూలై 18వ తేదీ వచ్చేలోపు, అంటే ముందు విడుదల చేయొచ్చు, లేదా 18వ తేదీనైనా విడుదల చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.